అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో అరుణాచలం సెకండ్ పార్ట్కి అయితే మనం వచ్చేసాం. ఇప్పటి నుంచో అనుకుంటున్నా ఎడిట్ చేయాలని చెప్పి ఫైనల్లీ కార్తీక మాసంలోనే అప్లోడ్ చేసేలా ఉన్నాను. సో లాస్ట్ వీడియోలో అయితే తిరుపతి నుంచి అరుణాచలం అయితే వచ్చేసాం కదా. మేమైతే కార్తీక పౌర్ణమికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో జనాలు అయితే చూసారా, పౌర్ణమికి ఇట్లా ఉంటే ఇంకా కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తారు కదా కృతిక నక్షత్రంలో. సో ఆ టైంకి ఇంకెలా ఉంటారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము దిగడం అయితే బస్ స్టాండ్ దగ్గరే దిగాము, కానీ అక్కడి నుంచి అక్కడికి కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా అని చెప్పి సరే టెంపుల్ నుంచే స్టార్ట్ చేద్దాం, ఎలాగో దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. మీకు ఎలాగో తెలిసిందే, నా పాత వీడియోస్లో కూడా చూసుంటారు. మొత్తం స్టాల్స్ ఉంటాయి, ఫ్రూట్స్, లంచ్, డిన్నర్, టిఫిన్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా ఈ నెల రోజులు వాళ్ళకి పండగ అనమాట, ఫుల్ బిజినెస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అక్కడ దీపం వెలిగించి స్టార్ట్ చేద్దాం నడవడం అని చెప్పి. ప్రికాషన్స్ అయితే మాత్రం సాక్స్ అయినా అట్లీస్ట్ వేసుకోండి, ఎందుకంటే రాళ్ళు కొంచెం గుచ్చుకుంటాయి. మధ్య మధ్యలో మనకి ఏంటంటే మసాజర్స్ కూడా ఉన్నాయి, లెగ్ మసాజర్స్. అది మిషన్ బట్టి కాస్ట్ వేరీ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇప్పుడైతే మనం మెయిన్ రాజగోపురంకి అయితే వచ్చేసాము. అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, సో అంతగా రోడ్ ఏం బాగాలేదు. అయినా సరే అక్కడే దీపాలు పెట్టి స్టార్ట్ అవుతున్నారు అనమాట జనాలు. సో మేము కూడా అదే చేసాము. ఈ రాజగోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో. మనం ఇట్లా మురుడేశ్వర టెంపుల్లో గోపురం ఎట్లా చూస్తాం స్ట్రైట్గా తలెత్తుకొని, ఇది కూడా అట్లనే చూస్తాం. అండ్ ఈ గోపురం ఎందుకు ఇంత ఫేమస్ అయింది, అందుకు అంత పెద్దగా ఉంది అంటే ఈ గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారనమాట. సో ఉన్న 4 గోపురాల్లో ఇది చాలా పెద్ద గోపురం అనమాట. కొన్ని వీడియోస్ క్రియేటివ్గా తీయడంలో మా ఫ్రెండ్ హస్తం కూడా ఉందన్నమాట. సో మేమైతే దీపం వెలిగించి బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి రాజగోపురం నుంచి మళ్ళీ రమణాశ్రమం రోడ్ లేదా నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ గోపురంకి వెళ్ళేంత వరకు కూడా ఇట్లానే ఉంది. మొత్తం రష్ తోసుకోవడమే. తిరుపతిలో ఎట్లా అయితే మనం నడవకుండా ఆటోమేటిక్గా వాళ్ళే పుష్ చేస్తారు కదా, అంత రష్ ఉందన్నమాట. సో ఈస్ట్ గేట్ నుంచి వెస్ట్ గేట్కి వెళ్ళడానికి మాకు లిటరల్లీ ఒక ½ an hour to 45 minutes అయితే పట్టింది. అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. బయట రథం కూడా ఉందన్నమాట. అండ్ గోపురం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో ఫ్యాక్ట్ అయితే మాట్లాడేసుకుందాం. ఒక గోపురం అయితే కృష్ణదేవరాయలు వారు కట్టించారు కదా, అండ్ ఇంకొక గోపురం అది ఉత్తర గోపురం అంటే నార్త్ గోపురం అమ్మని అన్న ఆవిడ కట్టించింది. ఆమెకి ఏంటంటే ఒక యోగ శక్తి ఉందన్నమాట. సో ఎవరైనా ఇంటి ముందుకెళ్ళి ఆమె డబ్బులు ఇవ్వండి చందాలాగా, నేను స్వామివారికి గోపురం కడతాను అని చెప్పి అనేది. చాలామంది మా దగ్గర ఏం లేవు అని అనేవారు. ఆమె శక్తి ఏంటంటే బయట నించొని వాళ్ళ ఇంట్లో ఏ మూల ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయో అవన్నీ ఆమె యోగ శక్తితో చూసి చెప్పేదన్నమాట. మీ ఇంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి. సో అలా ఆమె గురించి అందరికీ తెలిసి ఆమె వెళ్ళంగానే డబ్బులు ఇచ్చేవారనమాట చందా కింద. అలాగా నార్త్ గోపురం అయితే ఆమె కట్టింది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక పక్క మేము నడుస్తూ ఉన్నాం, ఇంకో పక్క ప్రసాదాలు అని చెప్పి డిన్నర్ అని చెప్పి ఇస్తూనే ఉన్నారనమాట. కొన్ని కొనుక్కోవచ్చు, కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారు. సో జనాలు అయితే చాలామంది నడుస్తున్నారు. ప్రజెంట్ మేమైతే రమణాశ్రమం సైడ్ వెళ్తున్నాము. సో మధ్యలో ఇట్లా టెంపుల్స్ ఉంటూనే ఉంటాయి. మీకు ఓపిక ఉంటే ఒక కర్పూరమో లేదా ఒత్తులు ఆల్రెడీ నెయ్యిలో ముంచి పట్టుకుంటే ఎక్కడ దొరికితే అక్కడ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అగ్నిలింగం వచ్చింది. మనం టెంపుల్ నుంచి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అగ్నిలింగం వస్తుంది అనమాట. ఇది అయ్యాక మనకి రమణాశ్రమం, శేషాద్రి ఆశ్రమం అయితే వస్తాయి. అండ్ ఏ లింగం తర్వాత ఏది వస్తుంది రూట్ మ్యాప్ అది కూడా మనకి రోడ్స్ మీద ఉంటుంది. చూసారు కదా శేషాద్రి ఆశ్రమం. దీన్ని కొంచెం దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక అమ్మవారి గుడి వస్తుంది. అది విలేజ్ గాడెసో మరేంటో తెలీదు, కానీ అక్కడ ఎప్పుడూ నిమ్మకాయలు ఉంటాయి అన్నమాట. ఎందుకు అలా ఉంటాయి అంటే మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ దిష్టి కానీ ఏమైనా తగులుంటే మన చుట్టూ ఒక 3 times క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకొని అక్కడ త్రిశూలంకి గుచ్చి లేదా మన కాలుతో మనం తొక్కితే ఆ దిష్టి పోతుందని అంటారు.
సో ఆ టెంపుల్ దాటంగానే రమణాశ్రమం వస్తుంది. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. నా పాత వీడియోస్లో ఆల్రెడీ నేను రమణాశ్రమం వెళ్ళింది పెట్టాను, మీరు కూడా చూడండి. రమణాశ్రమం దాటంగానే లెఫ్ట్ సైడ్లో చిన్న గణేష్ టెంపుల్ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే శివ సన్నిధిలో బుక్ చేసుకుంటాము రూమ్స్. శివ సన్నిధి నుంచి ఆ గణేష్ టెంపుల్ చాలా దగ్గర అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆ గణేష్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు కూడా అక్కడ దీపం వెలిగించి తిరగడం ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. ఆ గణేష్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు ఒక 2-3 కిలోమీటర్స్ వరకు రోడ్ ఎట్లా అంటే నడిచే వాళ్ళకి అండ్ వెహికల్స్కి రెండు ఒకటే రోడ్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం రైట్ కట్ అయితే అక్కడ నుంచి ఇంకా డెడికేటెడ్గా ఓన్లీ గిరి ప్రదక్షిణకి అని చెప్పి రోడ్డు ఉంటుంది అనమాట. సరే, ఇందాక 2 గోపురాల గురించి చెప్పుకున్నాం కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇంకో గోపురం ఎవరు కట్టించారు అనేది చెప్తా. ఇంకో గోపురం బల్లాల మహారాజు అనే వాళ్ళు కట్టించారు. ఆయన హిస్టరీ ఏంటంటే ఆయన చాలా పెద్ద శివుడు డివోటీ అనమాట. సో ఒకసారి శివుడు ఆయన భక్తిని టెస్ట్ చేద్దామని చెప్పి జంగమ దేవర రూపంలో వస్తారనమాట వాళ్ళ ఇంటికి. ఆయన మహారాజు కదా, సో ఒక బ్యాచ్లా వెళ్తారు. అందరికీ ఫుడ్ పెడతారు, అన్ని కైండ్ ఆఫ్ సదుపాయాలు ఇస్తారనమాట. సో ఆయన రిటర్న్లో ఏం అడుగుతారంటే, మీరు ఇంత మంచిగా చూసుకున్నారు కదా, మా వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ దేవదాసీలు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అయితే మహారాజు సరే అని చెప్పి అందరికీ దేవదాసీలు ఇస్తారు. కానీ ఎవరైతే పెద్ద ఆయన ఉంటారో, శివుడిలా ఎవరైతే ఉంటారో ఆయనకు మాత్రం దేవదాసి ఉండదన్నమాట. అప్పుడు మహారాజు ఒక సెకండ్ వైఫ్, ఆమె పేరు చెల్లమ్మ, ఆమె అంటది మహారాజు దగ్గరికి వచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్తాను, అతిథుల్లో వచ్చారు కదా, సో మర్యాద తగ్గకూడదు అని చెప్తే సరే వెళ్ళు అని చెప్పి రాజు పంపిస్తారు. ఆమె శివుడి దగ్గరికి వెళ్ళంగానే శివుడు ఒక చిన్న బాబు రూపంలో మారిపోతారు అనమాట. అప్పుడు ఆమె చెల్లమ్మ అనే ఆమె ఎత్తుకొని మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇలాగా జంగమదేవరాయలు చిన్న బాబు రూపంలో మారిపోయారని చెప్పి ఆ బాబుని ఆయనకి ఇవ్వగానే మాయమైపోతారు అనమాట. సో అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఏంటంటే, నేను నీ కొడుకులా ఉంటాను, నువ్వు చనిపోయిన తర్వాత నీ తలకొరివి నేనే పెడతాను ఇప్పుడు అని చెప్పి శివుడు వాయిస్ ఇచ్చి డిసపియర్ అయిపోతారు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు అనేది వస్తుంది, అర్చకులు అందరూ వెళ్ళి శివుడి దగ్గరికి ఆ మహారాజు బల్లాల దేవుడు చనిపోయిన డేట్ చెప్పి, ఇలా మీరు తలకొరివి పెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళి, ఆ మహారాజు పరిపాలించిన ఊరికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసి స్నానం చేసి మళ్ళీ టెంపుల్లోకి వస్తారనమాట, స్వామివారు అమ్మవారు ఇద్దరు. సో ఇది ఒక ఆనవాయితీ. ఆయన ఒక గోపురం కట్టించారు. నేనైతే ఫ్యాక్ట్స్ చెప్తా ఉంటాను, ఎక్కడ ఏ లింగం వస్తుంది అనేది మీరు వీడియోలో ఆటోమేటిక్గా చూడండి. లేదు క్లారిటీ లేదంటే పాత వీడియో లాస్ట్లో పెడతాను, అందులో కూడా చూడొచ్చు, అందులో కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మనకు ఎలాంటి పుణ్యం వస్తుంది లేదా ఎలాంటి పాపాలు పోతాయి అనేది చెప్తానన్నమాట. సండే రోజు ప్రదక్షిణం చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు, అంటే చనిపోయిన తర్వాత సూర్యమండలాన్ని ఛేదించి శివ సన్నిధికి వెళ్ళి కైలాసంని పొందుతాడని అంటారు. మండే రోజు ప్రదక్షిణం చేస్తే జరా మృత్యువులను దాటుతాడు. జరా అంటే బాల్యం, యూత్ అండ్ అడల్ట్ స్టేజ్ని దాటి ఓల్డ్ ఏజ్ ఫేజ్ని చూడాలని అనుకోవడం అన్నమాట. ట్యూస్డే రోజు ప్రదక్షిణ చేస్తే చాలామంది జనాలు అది సుబ్రహ్మణ్యుని ప్లేస్, ఎందుకంటే ఆ కొండ అగ్నికొండ కదా, సో సుబ్రహ్మణ్యుని ప్లేస్ అని అనుకుంటారు. ట్యూస్డే మార్నింగ్ కుజహోర ఉంటుంది, అంటే కుజుని శక్తి ఆ మనిషి మీద తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల సార్వభౌమత్వం అనేది మనిషి పొందుతాడు. వెడ్నెస్డే రోజు ప్రదక్షిణ చేస్తే ఆ మనిషికి సరస్వతి కటాక్షం అనేది లభిస్తుంది. అండ్ థర్స్డే రోజు ప్రదక్షిణ చేస్తే గురుతత్వం అంటే గురుబలం పెరుగుతుంది. అండ్ ఫ్రైడే రోజు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అండ్ సాటర్డే రోజు ప్రదక్షిణ చేస్తే గురు ప్లానెట్ వల్ల ఏమైనా మనకి పీడలు ఉంటే అవి పోతాయి. అండ్ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం ఏ కోరికలు కోరకూడదు, ఎందుకంటే మనతో పాటు దేవతలు కూడా ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళు మనల్ని చూసారంటేనే మనకున్న కోరికల్ని ఆటోమేటిక్గా తీరుస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం లెఫ్ట్ సైడ్ నుంచి ప్రదక్షిణ చేయాలి, రైట్ సైడ్ నుంచి ప్రదక్షిణ చేయకూడదు. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి దేవతలు
గంధర్వులు, యక్షులు వాళ్ళందరూ ప్రదక్షిణ చేస్తారనమాట. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచే ప్రదక్షిణ చేయాలి. రైట్ సైడ్ నుంచి చేస్తే వాళ్ళకు ఆపోజిట్గా వెళ్తాము. సో అందుకు అలా చేయకూడదు. అండ్ అరుణాచలం కొండ అనేది న్యాచురల్గా క్రియేట్ అయింది కాబట్టి దాన్ని స్వయంభూ అని పిలుస్తారు. ఎందుకు న్యాచురల్గా ఎలా క్రియేట్ అయింది అంటే ఒకరోజు బ్రహ్మకి ఎక్కువ గర్వం వచ్చి ఎవరు ఆధిపత్యం ఉండాలి లేదా ఎవరు ఫస్ట్ పూజించాలి అని చెప్పి అడిగితే అప్పుడు శివుడు ఒక లైన్ గీస్తారనమాట. లైన్ గీసి దానికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ కనుక్కొని రండి అని చెప్పి అంటారనమాట. సో విష్ణువుకి ఎండింగ్ అనేది కనిపించదు. సో శివుడి దగ్గరికి వచ్చి నాకు ఎండింగ్ కనిపించలేదు అని చెప్పి ఒప్పుకుంటారు. అలాగే బ్రహ్మదేవుడు స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తారు, కానీ బ్రహ్మదేవుడికి కూడా కనిపించదు. కానీ ఆయన అబద్ధం చెప్తాడనమాట, నాకు కనిపించింది అని చెప్పి. సో అప్పుడు శివుడు శపిస్తాడు, నువ్వు అబద్ధం చెప్పిన కారణం వల్ల నీకు భూలోకంలో ఎవరు పూజించరు అని చెప్పి. అందుకే మనకి ఎక్కడ బ్రహ్మదేవుడు టెంపుల్స్ ఉండవు, ఎక్కడ ఒక పుష్కర్లో ఉంటుంది. సో ఆ లైన్ ఎక్కడైతే గీసారో ఆ లైన్ కొండ కింద మారిందనమాట. అందుకు అరుణాచలం స్వయంభూ అని అంటారు. సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఏ రోజు చేసినా మనకి ఏదో ఒక పాజిటివ్ అయితే ఉంటుంది, నెగిటివ్ అయితే అస్సలు ఉండదు. ఆ ఏరియా లింగం అలాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్కి అసలు కాళ్ళే లేవు, నడవడానికి అసలు కాళ్ళు లేవు, దేక్కుంటూ పాక్కుంటూ నడాలన్నమాట. అలాంటి ఒక మనిషి ప్రదక్షిణం చేద్దామని ఎందుకో లోపల నుంచి ఫీల్ వచ్చింది, ప్రదక్షిణం అనేది స్టార్ట్ చేశారు. ఏమైందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, కానీ ప్రదక్షిణం అయ్యేలోపు ఆయన కాలు వంచడం స్టార్ట్ అయ్యింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మిరాకిల్. అలా చాలా జరిగాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జరిగాయి. మా లైవ్ ఎగ్జాంపుల్, మా పెద్దనాన్న ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్ళారనమాట. ఆయనకి దారి తెలియక తప్పిపోయి ఎటో నడుస్తున్నారు, జనాలు ఎవరు లేరంట. అయితే దండం పెట్టుకున్నారు, స్వామి ఫస్ట్ టైం వచ్చాము, మాకు ఇట్లా దారి తెలియట్లేదు, మీరే దారి చూపించండి అంటే ఎవరో ఒక ముసలాయనలా వచ్చి కర్ర పట్టుకొని వచ్చారంట. వచ్చి కొంచెం దూరం వరకు దారి చూపించారు, మళ్ళీ తిరిగి థ్యాంక్స్ చెప్దాం అనేసరికి ఆ మనిషికి అనిపించలేదంట, అడవుల్లోకి వెళ్ళిపోయారంట. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్. అండ్ చాలామందికి చాలా జరిగాయని చెప్తారు. ఇప్పటికైతే ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీడియోలో చాలా ఎక్కువైపోయాయి, మీరు ఆల్రెడీ చూసారు. మేము ప్రదక్షిణం చేస్తున్నాం, కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి, మిషన్స్లో మసాజ్ చేసుకుంటున్నాం, అలాగే ఓపిక తెచ్చుకొని నడుస్తున్నాం. ఎందుకంటే ఒకటే టార్గెట్, మేము ఇంత దూరం కష్టపడి వచ్చి ఓన్లీ గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదే, కరెక్టే, కానీ లోపల పీక్తూ ఉంటారు కదా, దర్శనం చేసుకుంటే బాగుండు, దర్శనం చేసుకుంటే బాగుండు అని చెప్పి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏదైనా అనుకుంటే, గట్టిగా అనుకుంటే పక్కగా అవుతుందని ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అసలు ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో సేమ్ డే సేమ్ టైంకి రిలీజ్ చేస్తాను. సో ఆ వీడియోలో అయితే ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ అసలు ఏమనుకున్నాం, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నీ చెప్తాను. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా గుడి అయితే క్లోజ్ ఉంది, గుడి దగ్గరికి వెళ్ళి లైన్లో ఉండాలి అని చెప్పి థాట్ అనమాట. ఒకవేళ రేపు మార్నింగ్ ఎర్లీగా దర్శనం అయిపోయింది అంటే ఓకే రిటర్న్ అయిపోతాం తిరుపతికి అని చెప్పి ప్లాన్ ఉండే. సో ప్రజెంట్ అయితే మేము స్టార్ట్ చేసింది 8 or 9కి, మార్నింగ్ 5 or 4:30 కల్లా కంప్లీట్ చేసేద్దాం అనేది మా టార్గెట్. సో అందుకే కొంచెం ఫాస్ట్గా, కొంచెం స్లోగా, కొంచెం గ్యాప్ తీసుకొని నడిచాము, కానీ 4 కల్లా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, వెళ్ళి ఇంకా లైన్స్లో నించున్నాం అన్నమాట. సో 4 సైడ్లు గోపురాలు ఉన్నాయి, ఎట్టెళ్ళాలి, ఏం చేయాలి మాకు ఏం అర్థం కాలేదు. కానీ ఏదో ఒక లైన్లో నించుందాం, ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని లైన్లోకి వెళ్ళి నించున్నాం అన్నమాట. అది ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మీరు ఎక్కడో దగ్గర ఎవరో ఒక ప్రవచనాల్లో వినే ఉంటారు, బట్ కొంచెం తిరుపతి సిరీస్ లాగా ఈ సిరీస్ కూడా అట్లనే ఫ్యాక్ట్స్ చెప్తూ నాకు చేయాలి అనిపించింది. సో అందుకే అందరు వీడియోస్ రీసెర్చ్ చేసి కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొని
అందరివి మిక్స్ చేసి చెప్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ చేయండి. కావాలని ఇంటెన్షనల్గా అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఒక్కటి రాంగ్ చెప్పినా సరే అది నెగిటివ్ మన మీద పడుతుంది, నేనే ఫేస్ చేస్తాను. సో అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని ఫ్యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని చెప్పాను. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సేమ్ డే సేమ్ టైం, లాస్ట్ పార్ట్ అనమాట, అసలు మిస్ అవ్వద్దు. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే లాస్ట్ లింగం కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి లైన్లో ఉండడమే. నా వాకింగ్ స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అంత కష్టపడి నడుస్తున్నా, ఎందుకంటే రాళ్ళు గుచ్చుకున్నాయి లాస్ట్ మూమెంట్లో. ఇక్కడ అయితే ఇది హైలైట్ అనమాట, అది ఎందుకు క్లౌడ్ అట్లా రింగ్లా వచ్చింది కొండ చుట్టూ, చిన్న టైప్ శివలింగంలా అయితే కనిపిస్తుంది. నాకు నచ్చింది, వీడియో తీసాను. సో మీరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, కార్తీక మాసం మంచిగా చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.